హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై డైరీస్. నేను మీ సృజన అనిల్ విత్ రియా. ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే రీసెంట్గా బెంగళూరులోని బర్డ్ శానిటరీ దగ్గరికి వెళ్ళామన్నమాట. అబ్బా, ఎక్సలెంట్ ప్లేస్ అండి. ఒక్కసారి అయితే విజిట్ చేయొచ్చు. ఒక్కసారికి విజిట్ చేయడానికైతే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. నేనైతే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళామన్నమాట. మేము ఉండేది ఎలక్ట్రానిక్ సిటీ కాబట్టి ఇక్కడ నుండి మాకు చాలా దూరం అండి. అంటే మేము ఎటు వెళ్ళాలన్నా, మేము ఉండేది అవుట్స్కర్ట్స్ అవ్వడం వల్ల ఏంటంటే దేనికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక 2 hours జర్నీ చేయాల్సి వస్తుంది అనమాట. అలాగే ఇక్కడికి వెళ్ళాము. ఇది వచ్చేసి మనకి నంది హిల్స్ ఉంది కదా, ఆ డౌన్లోని బర్డ్ శానిటరీ అనేది ఉంది. యాక్చువల్లీ మేము గూగుల్ వీడియోస్ అవి చూసి ఇదేదో బాగున్నట్టుంది అని చెప్పి వెళ్ళాము. బట్ అక్కడ వీడియోస్లో చూపించినంత లేకపోయినా సరే పర్వాలేదు, 1 time విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. సో ఇక్కడ వెళ్ళాక మేము ఫస్ట్ ఏంటంటే మనకి దీనికి టికెట్ వచ్చేసి 200 పడింది పర్ హెడ్. 250 పడింది అడల్ట్స్కి, అండ్ కిడ్స్కి వచ్చేసి 200 రూపీస్ పడింది. అంత వర్తి కాదా అవునా అంటే పర్లేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉండి బర్డ్స్ని ఫీడ్ చేసినందుకు, వాటికి చూసుకున్నందుకు పెట్టచ్చు. సో అది కూడా మనకి ఏంటంటే నంది హిల్స్ దగ్గర నుండి కొంచెం లోపలికి ఉంటుంది అనమాట. మనం నంది హిల్స్ రోడ్ కట్ అవుతాం అనమాట. లెఫ్ట్ టర్న్ కట్ అవ్వి కొంచెం లోపలికి వెళ్ళాలి. బట్ అయితే బాగుంది. ఎవరైనా నంది హిల్స్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఈ ప్లేస్ కూడా విజిట్ చేసుకొని రావచ్చు. సో బెస్ట్ ప్లేస్ అనే చెప్పచ్చు, 1 time విజిట్ అనమాట. ఇక్కడైతే మేము చేసిన అల్లరి అలా ఇలా లేదు అనమాట. మా తోషం ఇంకా హడవిటి చేసింది. మేమైతే ఎంజాయ్ చేసాం ఈ ప్లేస్ని. చక్కగా ఏంటంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని, ఎందుకంటే ఇక్కడ మనకి రెప్టైల్స్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే బర్డ్స్ని మన మీదకి వచ్చి వాటికి ఫుడ్ పెడుతుంటే అవి వాళ్తుంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కిడ్స్. సో మేము మా ఫ్రెండ్స్ అన్నాం కదా, వీళ్ళతో కలిసి వెళ్ళాం అనమాట. సో ఇక్కడైతే మనం ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అంటే ఇదే అనమాట. సో ఇక్కడికి వెళ్ళాక బర్డ్స్ అవి వచ్చి మన తల మీద వాడడం, మా తోషమ్మ ఇంకా బాగా ఎంజాయ్ చేసింది. సో మీలో ఎవరైనా ఎప్పుడైనా నంది హిల్స్ బెంగళూరులో ఉండి వెళ్ళలేని వాళ్ళు అయితే ఈ ప్లేస్కి వెళ్ళండి, పర్వాలేదు. 1 time విజిట్ అని చెప్తున్నాను కాబట్టి. అండ్ దూరం నుండి ఎవరైనా వచ్చి వెళ్ళాలి అనుకుంటే, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి వెళ్ళాలి అనుకుంటే అంతేం అవసరం లేదు అని అనుకుంటున్నాను నేనైతే. స్పెసిఫిక్గా వెళ్ళాల్సిన ప్లేస్ కాదు నంది హిల్స్ కానీ, అక్కడ ఈషా ఫౌండేషన్ కానీ, మాల్ ఆఫ్ ఏషియా ఎవరైనా విజిట్ చేయాలి, అటుపక్క ఎవరైనా ప్లేసెస్ కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్కి దగ్గర అండి. ఈ ప్లేస్ వచ్చేసి ఎయిర్పోర్ట్కి కూడా ఒక 1 hour, half an hour పడుతుంది. ట్రాఫిక్ అది ఎక్కువ కాబట్టి 45 minutes అనమాట. ఎయిర్పోర్ట్కి దగ్గర ఈ ప్లేస్ అనేది, బెంగళూరు ఎయిర్పోర్ట్కి. అండ్ మనకి ఎయిర్పోర్ట్ దగ్గర విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఏంటంటే ఈషా ఫౌండేషన్ ఒకటి, ఈ బర్డ్ శానిటరీ, నంది హిల్స్, అండ్ ఇంకోటి ఏంటంటే మాల్ ఆఫ్ ఏషియా. అంటే మనకి బెంగళూరులోనే ఉన్న అన్ని మాల్స్లో కన్నా మాల్ ఆఫ్ ఏషియా ది బిగ్గెస్ట్ అనమాట. నేను ఆ వీడియో కూడా నేను పెడుతున్నాను, మీరు కూడా చూడండి. ఇక చూసారా మా తోషమ్మ దేన్ని బతకనివ్వదు అనమాట. నేను యాక్చువల్లీ ఎవరైనా చిన్నపిల్లలు భయపడతారో, బట్ తను అలా కాదు, వెళ్ళి అన్నీ పట్టేసుకొని వాటిని బతకనివ్వదు అనమాట. వద్దు అని చెప్తున్నా సరే ఇంకా అస్సలు వాటిని వదలలేదు. ఇండి తెచ్చేసుకుందామని ఏడుపు. మా వారైతే కొనుక్కుందాంలే అమ్మ, మనం కొని తెచ్చి పెట్టుకుందాంలే ఇంట్లో అంట. పిల్లలతో అలానే ఉంటుందిలేండి. నేనైతే ఫస్ట్ జంకాను పట్టుకోవడానికి, తర్వాత ఓకే అని నెమ్మదిగా వెళ్ళి నేను పట్టుకొని ఎత్తుకున్న వాటికి ఓకే అనిపించింది. ఫైనల్లీ ఈ ట్రిప్ అయితే బాగా జరిగింది. మేమైతే ఆఫ్టర్నూన్ బయలుదేరాము. మేము వచ్చేసి 1:30 అలా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటి దగ్గరే. అరౌండ్ 1:30 ఆ టైంకే స్టార్ట్ అయ్యాము. బట్ అక్కడ వెళ్ళినప్పటికీ మాకు టైం వచ్చేసి 4 అయిపోయింది. చెప్తున్నా కదా, మేము ఉండేది అవుట్స్కర్ట్స్.
ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళినప్పటికీ మధ్యలో ట్రాఫిక్ అది ఇది కాబట్టి అలా వెళ్ళినప్పటికీ మేము 4 అయింది. ఇంకా యాక్చువల్లీ అది వచ్చేసి 4కి టికెట్స్ క్లోజ్ అనమాట. 5 వరకు ఓపెన్ ఉంటుంది, బట్ 4 o'clockకి టికెట్స్ క్లోజ్ చేసేస్తారు. బాగానే టైంకి వెళ్ళాము ఇది చూసుకున్నాం అనమాట. ఇక్కడ ఒక 1 hour పైనే స్పెండ్ చేసాం టైం అయితే మాత్రం. నాకైతే స్నేక్ అది ముట్టుకోవడానికి చాలా భయం వేసింది. మా హస్బెండ్ తోషం అయితే పర్లేదు, మా తోషి కొంచెం భయపడింది అనుకుంటే అప్పటికి అట్లీస్ట్ టచ్ చేసింది అది. నేనైతే అస్సలు చాలా పెరిగేదాన్ని. నాకు స్నేక్స్ టీవీలో చూస్తేనే చాలా భయపడిపోతూ ఉంటాను. అలాంటిది దగ్గర నేను చూసినప్పటికే చాలా చిరాకు వస్తుంది అనమాట, అసహ్యం వేసింది. బట్ మా తోషి మా అమ్మ మాత్రం బాగానే పట్టేసుకున్నారు. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ర్యాబిట్స్. నిజంగా మాకే ఇంటికి తెచ్చుకోవాలనిపించింది. మొత్తానికి మా డే అలా గడిచిందనమాట విత్ ర్యాబిట్స్. అండ్ అక్కడ చిన్న చిన్న అంటే డిఫరెంట్ కోడ్లు ఉంటాయి చూడండి, అవి పెట్టారు అక్కడ. ఇంకోటి ఏటో పెద్దది ఉంది కోడ్, అదేంటి ఆస్ట్రిచ్ అనుకున్నాను నేనైతే ఏకంగా. మా హస్బెండ్ అన్నారు అదేదో కోడ్ అంట, అది కూడానా, అదో వెరైటీ అని చెప్పేసి. ఓకే. అండ్ ఇక్కడ ఏంటంటే 2 పెట్ డాగ్స్ కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు సైడ్ పెట్టినవి కాకుండా పెంచుకునేది ఒకటే ఉందన్నమాట. బాధ. నేనైతే ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా, ఇది వచ్చి నా తల మీద వాలాలని చెప్పేసి ఫుడ్ పెట్టుకున్నాను ఆఖరికి తల మీద. అస్సలు ఎటు తిరిగినా రాదు, అందరి మీదకి ఎగురుతున్నాయి, నా దగ్గరికి రాదేట్రా బాబు అనుకున్నాను చాలాసేపు. తర్వాత అది వచ్చింది. ఇంకా ఉంచుదాం తల మీద అనుకున్నాను, కానీ ఎగిరిపోతుందేమో నెమ్మదిగా తీసి చేతిలో పట్టేసుకున్నాను అనమాట. చూడండి ఆమె ఎలా వెళ్ళి అడుగుతున్నారు రా 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 అని చెప్పేసి. అలా అడిగితేనే వస్తున్నాయి, లేకపోతే రావట్లేదు. నేనంతా ఒక దగ్గర యాక్చువల్లీ హ్యాండ్స్లోకి అయితే బే వచ్చింది, కానీ తల మీద ఫోటో దిగుదాము వీడియో తీసుకుందాం అని చాలాసేపు వెయిట్ చేసినా సరే రాలేదు. వచ్చేసే ముందు వచ్చిందనమాట అలాగా నా తల మీదకి. ఇక్కడ అందరూ వెయిట్ చేస్తాం. మా తోషి చూడండి ఫుడ్ ఎలా పడుతుంది దానికి తినిపిస్తుంది దగ్గరికి వచ్చి. ఇదేదో కోడి చూడండి నెమలి వెనకాల కురివిప్తే చూడండి, అలా విప్పినట్టు అనిపించి వీడియో తీసా అనమాట. నా ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆమె వీడియో తీయండి అంటే అది తీసాను. అవ బాగా విప్పింది కురి. అంటే వీడియోలో కన్నా బయట చూసినప్పటికీ చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము అలా ఫేషియాకి వెళ్ళిపోయాము. అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అవి జరుగుతున్నాయి కదా. నేను వెళ్ళిందే 25th క్రిస్మస్ డే అనమాట. యాక్చువల్లీ ఈ మాల్కి వెళ్దామనే అక్కడికి వెళ్ళి ఈ మాల్కి వచ్చాము. మాల్ అయితే సూపర్ ఉందండి. లోపల అంటే ఇంటీరియర్ ఎంత బాగా డిజైన్ చేశారో కానీ ఎక్సలెంట్ అనమాట. అంటే ఒక ఐ ఫీస్ట్ అనే చెప్పాలి, అంత బాగుంది. బయట కూడా ఎంత బాగా డెకరేట్ చేశారంటే రెండు గదులు సరిపోలేదనే చెప్పాలి, అంత బాగుంది. చాలా పెద్ద మాల్ అనమాట. మాకైతే నడ్డానికి కాల్ నొప్పులు వచ్చి సగమే మేము ఎక్స్ప్లోర్ చేసాం. నిజంగా చెప్తున్నాను, సగమే. ఆ సగం అంటే అన్నీ ఫాస్ట్గా మేము ఇంకా రిటర్న్ రావాలి. అంటే అప్పటికే టైం 8 అయిపోయింది. మేము ఇంక ఇంటికి వచ్చినప్పటికి 11, 12 అయిపోతుంది అని చెప్పేసి కొంచెం హడావిడి పెట్టారు మా అమ్మ. సో దానివల్ల ఏంటంటే వెళ్ళి కాసేపు కొంచెం బయట చూసి, అసలు యాక్చువల్ లోపలికి వద్దన్నారు. నాకు కోపం వచ్చింది, ఇంత దూరం వచ్చింది లోపల చూడకుండా ఎలా వెళ్ళిపోతాను అని చెప్పేసి బయట నుండి వెళ్ళిపోతాం అన్నారు. బట్ లేదని చెప్పేసి ఒక్క 10 minutesలో ఒకసారి అంత చూసి వచ్చేద్దాం అనుకొని వెళ్ళామన్నమాట. చాలామంది జనం వచ్చారు ఆ రోజు మాత్రం. అసలు బెంగళూరులో ఉన్న జనం అంతా ఎక్కడ ఉన్నారేమో అనిపించింది, అంత జనం వచ్చారు. లోపల చూసారు ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో, అబ్బాబ్బాబ్బా. చెప్తున్నాం కదండి, ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి రావాలి టైము. అంటే ధీమాగా నెమ్మదిగా చూసుకొని. షాపింగ్ అంటే ఇలాంటి మాల్స్లోనే కష్టమే లేండి. అంటే బెంగళూరులోని చిక్పేట ఇలాంటి నార్మల్ స్ట్రీట్స్లో ఉన్న మార్కెట్కి ఇక్కడికి చాలా డిఫరెంట్ అనమాట. ఈ బెంగళూరు లాంటి ప్లేస్లో ఉండి చిక్పేట లాంటివి ప్లేసెస్లో ఉండి కూడా మళ్ళీ ఇలాంటి మాల్స్లో కొనాలంటే కొంచెం కష్టమే. బట్ మాల్ అయితే మాత్రం అదిరిపోయింది, దద్దల్లాడిపోయింది ఆ రోజు మాత్రం.
జనాలతోటి అండ్ జిగ్జిగ్లాడింది లైట్స్ తోటి. ఫైనల్లీ మాకైతే ఫొటోస్ తీసుకోవడానికి కూడా టైం లేదు. అందుకే మేము చిన్న చిన్న వీడియో క్లిప్స్ అలా తీసుకున్నాం అనమాట, నేను మా అమ్మ మా తోషమ్మ అంతే. ఫైనల్లీ మా డే అయితే అలా గడిచింది. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.